దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. రాజాయికి, సొలమి అమ్మగారికి, మిల్కీకి, కమలాకి నాకు వందనాలండి. మరి దేవుడు పోయిన సంవత్సరం శ్రేలుకోవటం నుంచి ఈ సంవత్సరం శ్రేలుకోవటం వరకు మరి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి సంవత్సరం అంతా దేవుడు ఎంతో కాసి కాపాడిండండి. దేవుని స్తోత్రం. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి చిన్న చిన్న ఏయన్నా బలయంతులో మరి ఎటువంటి సైతాన్ని శోధించిన ఆ శోధనలో మరి దేవుడు ఎంతగా కూడా రక్షించి బ్రతికించి కాపాడి మరి సంవత్సరం శ్రేలుకోవటం మరి నడిపిస్తున్నాడండి. దేవుని స్తోత్రం. ఇదంతా కూడా తల్లిదండ్రి ప్రార్థనేనండి. మొన్నటి సమయంలో కూడా మరి పోయిన నెల మా సంభక్తం అక్కడ కేంద్ర స్థానంలో సంభక్తం అయిపోయినాక ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ సంభక్తం పెడతానికి మరి సంభక్తం అయిపోయిన తెల్లారే మరి నేను పండుకున్నానండి. చర్చిలో పండుకుంటే ఒక దర్శనం వచ్చిందండి. మరి తల్లిగారు మరి మరి నాకు దగ్గరకు వచ్చి మరి ముందు నడుస్తుంది. మరి నేనేమో పడుకొని ఉన్నాను, అమ్మగారేమో నడుస్తుంది. అమ్మగారు అమ్మటి ఒక 20 మంది 15 మంది దాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా మరి కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, మరి వాళ్ళంతా బులుగు డ్రెస్సులు ఉండి మరి అమ్మగారు అమ్మటే నడుస్తూ ఉన్నారు. అయితే అమ్మగారు ఆ పిల్లలో చెబుతుంది, అరే పిల్లలు, మీ మీద కీడు కనపడుతుంది, మరి మీరు రోజు ఒక గంట ప్రార్థన చేయండి, మరి రోజు నైట్ ఉపవాసం ఉండండి అని ఆ పిల్లలతో చెబుతుందండి. మరి నేను కూడా ఆ అమ్మగారు అమ్మటే పిల్లలు ఉన్నారు, పిల్లలు అమ్మటే నేను వెనకంగా ఉన్నాను. మరి అమ్మగారు పిల్లలు చెబుతుందా నాకు చెబుతుందా అని ఇక నేను కూడా విన్నాను కాబట్టి అయితే నా గురించే చెబుతుందేమో అమ్మగారు అని ఇక నేను అలాగే ఉంటామమ్మా అని నేను దర్శనంలో అన్నానంటండి. అయితే ఇక నాకు వెంటనే మెలకు వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందులు, అంటే కీళ్ళు కనపడుతున్నాయి. నాకు కూడా కొంచెం బలహీనతగా అనిపిస్తుంది. ప్రభా, మరి నీ చిత్తమైతే మరి నాకు మంచి ఆరోగ్యంగా ఉంటే మరి ఆత్మ తల్లిగారు దేవుని దూతగా మరి నాకు ఎప్పుడైనా దేవుని దూతగానే కనపడింది అమ్మగారు. మరి దేవుని దూతే మరి నాకు తెలియజేసింది. మరి నేను అలాగే ఉపవాసం ఉంటానయ్యా, రోజు నైట్ మరి గంట ప్రార్థన చేసుకుంటాను. మరి నాతో పాటు మందిరానికి వచ్చే విశ్వాసులు కూడా చేస్తారయ్యా అని నేను అప్పుడు అనుకున్నానండి. మరి అప్పటి నుంచి కూడా నేను మరి పోయిన నెల సంభక్తం నుంచి ఇప్పటి వరకు కూడా మేము గంట ప్రార్థన చేస్తూనే ఉండమండి. మరి నాతో పాటు ఇక్కడ మందిరానికి వచ్చే విశ్వాసులు చేస్తున్నారు. మరి ఈసారి అయితే అందరూ కలిశారండి గంట ప్రార్థనకి. మరి ఆ బిడ్డలో మేము కూడా గంట ప్రార్థన ఈ నెల అంతా కూడా గంట ప్రార్థన చేసామండి. మరి అటు విధంగా ఉపవాసం కూడా రోజు నైట్ 4కి 3కి అట్ట తిని ఇక నైట్ అంతా అట్టా ఉండేవాళ్ళమండి. మరి దేవుని దూత చెప్పింది ఉండాలా, మరి కనపడుతున్నాయి కీళ్ళు అవి తొలిపోవాలంటే ఇలా ఉపవాసం ఉండాలని నేను అనుకున్నానని. మరి అటు విధంగా తల్లిగారు చెప్పినట్టు అలా ఉపవాసం గంట ప్రార్థన చేయటం ద్వారా మరి దేవుడు మరి నాకు, నా భర్తకి, నా బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి సంఘంలో బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మరి దేవుడు అయితే ఇక ఈ శ్రీలకోటం పోయిన 3 నెలల క్రితం శ్రీలకోటం అడిగితే ఇంకా ఆ రోజు అమావాస్య వచ్చింది, మళ్ళీ మంగళవారం వచ్చింది. ఇంకా అయితే ఇక అక్కడ వాళ్ళు అన్నారు నాతో, ఎప్పుడు మంగళవారం పెట్టరు కదా, శ్రీలకోటం మీకు ఎందుకు మంగళవారం పెట్టారు అది ఇది అన్నారు. మరి మాకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు, అలాగ పెట్టేసిను అని ఇక పెట్టుకున్నామండి. ఆపలేదు. అప్పుడు కూడా పోయిన 3 నెలల క్రితం శ్రీలకోటం పెట్టామండి. మరి దేవుడు మళ్ళీ మాకు ఈ మధ్యలో ఈ యొక్క శోధనలో కీళ్ళు కనపడుతున్నాయి. మరి దేవుడు మరి దేవుని దూత ఉపవాసాలు ఉండమంది. మరి అందు నిమిత్తం మరి దేవుడు మళ్ళీ నాకు శ్రీలకోటం పెట్టమని కనపడ్డదేమో. మరి నేను ఎలాగైనా దేవుని రప్పించుకోవటం ఎంత అదృష్టమో, మరి నేను ఎలాగైనా పెట్టుకుంటా ప్రభా, మరి నీ చిత్తమైతే నేను కూటం పెట్టుకుంటాయని అప్పటికప్పుడుగా మరి తండ్రి గారు ఫోన్ చేసిన ఎమ్మటే మాకు ఎంతో సంతోషం వేసింది. మళ్ళీ మాకు మా ఊరికి మరి తండ్రి గారు తల్లిగారు వస్తున్నారంటే వాళ్ళు ఒక దేవుడు దేవతలాగా వచ్చినట్టుగా అనిపిస్తుందండి. వాళ్ళు వస్తున్నారంటే నా ఇంట్లోకి దేవుడు వచ్చినట్టే. మరి సంఘ బిడ్డలకు కూడా వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారని మరి అలా అనుకొని మేము వెంటనే తండ్రి గారికి తల్లిగారికి మాట ఇచ్చామండి. మరి మాట ఇచ్చినాక మాకు దేవుడు ధన సాయం కూడా సిద్ధపరిచాడు, మరి కావాల్సినవి కూడా సిద్ధపరిచారు. మరి శ్రీలకోటం అంటే మరి సంఘంకి వచ్చే విశ్వాసులందరూ మరి వాళ్ళ గుప్పెళ్ళు ఇవ్వాలి కదండి. మరిచికి 700 అలా 2 కేజీలు రైసు ఇవ్వాలని మరి కేంద్ర స్థానంలోనే ఎప్పటి నుంచో ఉందగా. మరి అదే విధంగా మరి మా ఇక్కడున్న విశ్వాసులకు చెప్పామండి. చెప్పినప్పుడు వాళ్ళు కూడా అందరూ కూడా కానుకలు
మరి రైస్ ఇచ్చారండి. మరి దేవుడైతే మళ్ళీ ఇంక మాకు బయట కూడా ధన సాయం ఇచ్చాడు. మరి ప్రభా ఇది నీ చిత్తమే కాబట్టి అయ్యా మాకు ధన సాయం కూడా వెంటనే సిద్ధపరిచావు. మరి విశ్వాసుల ద్వారా కూడా సిద్ధపరిచావు. ఇది నీ చిత్తమే ప్రభా, ఈ కూటం పెట్టడం నీ చిత్తమేనయ్యా అని మేము ఎంతో దేవుని స్తుతించామండి గంట ప్రార్థనలో. మరి ఇదంతా కూడా తల్లిదండ్రి ప్రార్థన బట్టి ఈ కూటం ఎంతో ఘనంగా జరిగించామండి. మరి నిన్నటి కాలం సమయంలో మరి రాత్రి కాలం సమయంలో కూడా వర్షం వస్తుంది. అయితే ఇందాక కూడా వర్షం వస్తుంది. ప్రభా మరి తండ్రి గారు, తల్లి గారు, రాజయ్య గారు, కమలమ్మ గారు రావాలయ్యా, శ్రేయుల కూటం ఘనంగా పెట్టాలా, మరి సాక్ష్యం చెప్పుకుంటాయా, ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా, మరి వర్షం కూడా రాకుండా. ఈ వడగాలు బాగా దోలుతుందండి, గాలి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ గాలి కూడా అణిసివేసి మరి వర్షం కూడా రాకుండా ఉండి మరి తండ్రి గారు, తల్లి గారు క్షేమంగా వచ్చి మరి కూటం ఘనంగా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాయా అని అనుకున్నాను. మరి అటు విధంగానే తల్లిదండ్రి ప్రార్థన బట్టి, మా గంట ప్రార్థన బట్టి దేవుడు మరి వర్షాన్ని కూడా ఆపేసిందండి. మరి గాలి కూడా చాలా వరకు ఆగిపోయిందండి. మరి ఎప్పుడంటే 12 ఆ టైంలో వర్షం వచ్చిందండి. మరి తండ్రి గారు వాళ్ళు అప్పటికి బయలుదేరి ఉంటారు. మరి వాళ్ళు బయలుదేరటంతోనే ఇక్కడ వర్షం కూడా ఆగిపోయిందండి. వాళ్ళు ఇంకా మన ఇంటి దాకా రాలేదు. వాళ్ళు అక్కడ వస్తున్నామని బయలుదేరంలోనే ఇక్కడ వర్షం ఆగిపోయిందండి. 12 కాడ నుంచి కూడా వర్షం కానీ గాలి కానీ, గాలి అయితే కొంచెం తగ్గింది, వర్షం అయితే అసలు లేదండి. మరి ఇదంతా తల్లిదండ్రి ప్రార్థన, మరి యేసయ్య కృప వల్ల మరి కూటం ఎంతో ఘనంగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం మరి ఇదే డేటు, ఇదే తారీఖులో మరి సిద్ధపరచాలని. మరి ఈ టైంలోనైతే మాకు విశ్వాసులు ఉంటారు. మరి ఇంకా ముందు టయాల్లోనైతే వాళ్ళు పనులు కట్టి వెళ్తారు కాబట్టి మరి ప్రతి సంవత్సరం ఇదే తారీఖులు, ఇదే డేట్లుగా ఇచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రేయుల కూటం మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి, సంఘస్థుల ప్రార్థన బట్టి మరి శ్రేయుల కూటం ఘనంగా జరగాలని, మరి నా గురించి, నా బిడ్డల గురించి మరి కార్యాలు జరగాలని, దివ్యకు కూడా మంచి సంబంధం తీసుకొచ్చి వివాహం జరగాలని. యెహోషువ పెళ్ళి దేవుడు దయవల్ల తల్లిదండ్రి చేతుల మీదుగా వివాహం జరిగింది, ఎంతో ఘనంగా జరిగింది. దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు, ఒకటి కాదు రెండు కాదు, సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల వరకు కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు. దేవుడు మరి నేను మూడు సార్ల నుంచి కూడా చనిపోయి బ్రతికినట్టుగా దేవుడు నన్ను ఎంతో ఆయన అరిచేతులు అడ్డేసి నన్ను బతికిస్తుండండి. మరి నేను బతికినందుకైనా నేను ఈ సంవత్సరం ఈ శ్రేయుల కూటం మళ్ళీ నేను వెంటనే పెట్టుకోలే. దేవుడు నా గురించే ఈ శ్రేయుల కూటం ఇచ్చిండని నేను ఎంతో సంతోషపడ్డానండి. మరి దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు నా గురించి, నా కుటుంబం గురించి, మరి నా భర్త గురించి, నా ఆరోగ్యం కోసం గురించి కూడా మరి సంఘంలో ఉన్న బిడ్డల వివాహాలు అశ్విని, అనుషకి, దివ్యాకి ఆ ముగ్గురు బిడ్డలకి వివాహాలు కూడా జరగాలని. మరి ఇంకా ఎవరికి ఏమి లేవో జాబులు లేని వాళ్ళకి మరి చదువు లేని వాళ్ళకి, మరి పనిబాట్లు లేని వాళ్ళకి అందరికీ కూడా మరి శ్రీల కోటాలో వాళ్ళకి జాబులు రావాలా, మరి చదువులు రావాలా, పనిబాట్లు ఉండాలా, మరి వివాహాలు కావాలని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని ఎక్కువగా తల్లిదండ్రులు కూడా అడుగుతున్నానండి. నా బిడ్డల గురించి కూడా వివాహం కావాలని ఎంతగా కూడా అడుగుతున్నాను. దివ్య గురించి, ఇద్దరు అశ్విని, అనుష గురించి ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరిని అడిగి వేడుకుంటున్నానండి. దేవుని స్తోత్రం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం.